హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. మేము కూడా బాగుండాలి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఉగాది రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. వీడియో ఎడిటింగ్ చేయడం లేట్ అయిపోతుంది. వీడియో పెట్టడం కూడా లేట్ అయిపోతుందండి. లాస్ట్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో ఉగాది పండగ ఎలా జరుపుకున్నామో చూడండి. ఉగాది పండగ కదా అండి, ఇంకా ఉదయాన్నే లేచానమాట. లోపల బయట అంతా ఊడ్చేసానండి. బయట అయితే పెండ కలర్ అయితే చల్లుతున్నానండి. పల్లెటూరులో అయితే మంచిగా పెండ అయితే దొరుకుతుందండి. ఇంకా ఇక్కడైతే పెండ దొరకదు కాబట్టి నేనైతే కలర్ వాటర్ అయితే చల్లుతున్నాను. పెండ కలర్ అనమాట ఇది. చాలామందికి తెలిసే ఉంటుంది అని నేను చెప్తున్నాను. నీళ్ళైతే మంచిగా కలర్ వేసి కలిపేస్తాను. ఇప్పుడైతే చల్లుతున్నాను. వీడియో అయితే నేనే తీసుకుంటున్నాను, అందుకే కనిపించట్లేదు. నేను చూడండి, నేనైతే వాటర్ అయితే చల్లుతున్నాను. ఒకే ప్యాకెట్ ఉండే, ఇంకా దాన్నే అంతా కవర్ చేసేస్తున్నా అండి. ఇంటి ముందు ఇలా కల్లాపు చల్లుకుంటే బాగుంటుంది కదా, పెండతో చల్లితే ఇంకా బాగుంటుంది న్యాచురల్గా. కానీ ఇక్కడైతే పెండ లేదు, అందుకే నేనైతే ఈరోజు పండగ కదా మంచి కొట్టాలి ఆకిలని కలర్ అయితే చల్లుతున్నానండి. రోజు వట్టి నీళ్ళే కొడతామండి ఆకిట్లో. పండగలప్పుడైనా ఇలా పచ్చగా కలర్ కలుపుకొని చల్లుకుంటే ఆకిలు బాగుంటుంది కదా. కలర్ కూడా ఒకటే ప్యాకెట్ ఉంది కదా, దాన్ని అంతా కవర్ చేసేసాను అనమాట. చూడండి, మొత్తం చల్లేసిన అనమాట. బయట సరిగ్గా కనిపించట్లేదు, చీకటి ఉంది కదా. ముగ్గు అయితే ఇప్పుడే వేయనండి, ఎందుకంటే ఏంది మట్టి కదా, మొత్తం గిజ గిజ అయిపోతుంది అనమాట. కొంచెం మారిన తర్వాత వేస్తే మంచిగా వస్తుంది ముగ్గు కూడా. ఇప్పుడైతే లోపలంతా కడిగేస్తాను. ఈ కడిగిన వాటర్ అయితే బయటకి ఏం పోవు, కొన్ని కొన్ని అలా పోతాయి అంతే, ఎక్కువ పోవు. మొత్తం ఇటు సైడ్ డౌన్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ సైడు ఇక్కడ గచ్చు ఉంది, అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. అందుకే ఇప్పుడైతే మంచిగా పై పెట్టి అంతా కడిగేస్తున్నాను నీట్గా. ఇంకా పిల్లలకి ఇట్లా ఎవ్వరు లేవలేరు కదా, మంచిగా నీట్గా వాళ్ళు లేచే లోపు ఆరిపోతుంది అనమాట. అందుకే పొద్దున్న లేచి అంతా కడిగేస్తున్నా. మా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు అబ్బా. లైక్ ఇస్తే వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా కొంచెం రీచ్ అవుతుంది. కామెంట్ కూడా చేయండి అబ్బా, మా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది నాకు కూడా అర్థమవుతుంది కదా. మీ అందరు సపోర్ట్ ఉంటేనే కదా అంటే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి. చూసారు కదా, నీళ్ళైతే అన్నీ పట్టేసిన అంతా ఊడిచేస్తున్నాను అనమాట చీపురుతోని. వాటర్ అయితే డౌన్లోకి ఊడిచేస్తున్నా చూడండి. ఇటు సైడ్ ఉంటుంది అనమాట డౌను, గేట్ సైడ్ కాకుండా ఇక్కడ సైడ్ అనమాట. బయట లోపల కడగడం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంట్లో పని అయితే చేయాలి. నిన్న సాయంత్రం అయితే మామిడాకులు కూడా తెచ్చి పెట్టుకున్నాము. పండగ అంటేనే ఆనందము, టెన్షను, హడావిడి అన్నీ ఉంటాయి. ఉదయం ఇవ్వాలి పండగకి, ఫస్ట్ అన్నీ చేసుకోవాలి అనిపిస్తుందండి. నాకైతే ఉదయం లేవడమే అలవాటు అండి. నేను అలారం గిట్లా అసలు ఏం పెట్టుకోను, కరెక్ట్ టైంకి నాకైతే మేలుకు వచ్చేస్తుంది అనమాట. నైటే గిన్నెలు ఇట్లా అన్నీ కడిగేసుకొని పెట్టుకున్నాను, అన్నీ సదిరేసాను కూడా. పొయ్యి కూడా నీట్గా శుభ్రంగా కడిగేసి పెట్టినా అండి. ఇంకా స్నానం చేసిన తర్వాత ఒకసారి పొయ్యి తూడ్చేసి మంచిగా బొట్లు ఇట్లా పెడతా. ఇప్పుడైతే ఇల్లంతా నీట్గా ఊడ్చేస్తాను. ఇల్లంతా ఊడ్చిన తర్వాత నిన్నటి పిల్లలకి కొన్ని స్కూల్ డ్రెస్సులు ఉండే అవన్నీ పిండేస్తాను అనమాట. చూడండి, తెల్లవారిపోయింది. పిల్లల స్కూల్ డ్రెస్సులు అలాగే లంచ్ బ్యాగులు అవి ఇవే ఉంటే పిండేస్తానండి. చూడండి, ఇంకా తడి ఆరనలేదు, కొంచెం కొంచెం ఆరుతుంది. ఇప్పుడైతే ఇల్లంతా కడిగేస్తాను. చూడండి, నీళ్ళల్లో అయితే కొంచెం కల్లుప్పు కొంచెం పసుపు అయితే వేసానండి. అంత నీట్గా కడిగేసాను, తుడిచేసాను కూడా. ఫ్యాన్ అయితే వేసేసానండి. ఇంకా మా పిల్లలు అయితే లేచారు. మా అమ్మ అయితే స్నానం చేసేసుకుంది, ఇంకా కడుపు అయితే కడుగుతుంది. నేను కూడా స్నానం అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంట్లో పనులు అయితే కొన్ని అయితే కంప్లీట్ అయినాయండి. మా ఆయన మా అబ్బాయి అయితే ఇంకా స్నానం చేయలేదు, ఇంకా వాళ్ళు కూడా వాటర్ పెట్టేసుకున్నారు, చేస్తారు. చూడండి, మా అమ్మాయి అయితే చక్కగా కడప కడిగేసి మంచిగా ముగ్గులు వేసి బొట్లు పెట్టేసింది. ఇప్పుడు తులసమ్మ వారి దగ్గర ముందు ముగ్గేస్తుంది, తర్వాత గుమ్మం ముందు వేస్తుందంట. బయట అయితే మా పక్కనున్న మౌనికి అయితే ముగ్గు అయితే వేసేసింది, ఇంకా లోపలైతే మా అమ్మాయి వేస్తుంది. నేనైతే ఫోటోలన్నీ తీసి ఇచ్చానమాట. ఇంకా మా అమ్మాయి ఒక చోట కూర్చొని ఫోటోలు నీట్గా తుడుస్తుంది. చూడండి, గుమ్మం ముందు కూడా ముగ్గు వేసేసింది. మా ఆయన మా అబ్బాయి స్నానం అయితే పూర్తి చేసుకున్నారు. మా ఆయన అయితే మామిడాకు దూరణాలు అయితే పెట్టేస్తున్నాడండి. ఇంట్లో అందరం ఒక్కొక్క పని చేసుకుంటే తొందరగా అయిపోతుంది పని కూడా. నేనేమో పూజ గది అంతా శుభ్రం చేసేసానమాట. చూడండి, మా ఇంట్లో ఉన్న మౌనికి అయితే ముగ్గు మంచిగా వేసింది, కలర్లు కూడా వేసేసిండ్రు అనమాట. చూడండి, బయట అయితే మా అమ్మాయి తీసింది వీడియో. మా ఇంటి ముందు ముగ్గు ఎలా ఉంది, మళ్ళీ గేటు కూడా పచ్చని దూరణాలు అయితే పెట్టేశారు. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. 2 రోజుల ముందు వర్షం పడ్డది కదా అండి, అందుకే బయట ఆకలి కొంచెం మట్టి అంతా గజిబిజిగా అయిపోయిందండి. మా కొత్తింట్లో ఫస్ట్ ఉగాది పండగ అనమాట.
15 సంవత్సరాల నుండి రెంట్కున్నామండి. అయినా మా సొంత ఇంట్లో ఎలా చేసుకుంటామో అలానే చేసుకునేదాన్ని నేను రెంటింట్లో కూడా. రెంటిల్లైనా సొంతిల్లైనా ఉన్నన్ని రోజులు మన ఇల్లులానే చూసుకోవాలి, అవునా కాదండి? చూడండి, బయట గుమ్మం ముందు నుంచి ఇంకా మా అమ్మాయి అయితే వీడియో తీసుకుంటూ వస్తుంది లోపల వరకు, చూసారు కదా. మళ్ళీ తులసి కోట ముందు ముగ్గు వేసింది మళ్ళీ చూపిస్తుంది. అమ్మవారికి మంచిగా నీళ్లు పోసి పువ్వులు పెట్టేసి రెడీ చేసేసింది అనమాట. గాలికేమో పువ్వులు ఉండట్లేవు, అన్నీ కింద పడిపోతున్నాయి. పక్కనే ఉసిరి చెట్టు అండి. పక్కన పెడితే ఇంటికి ఎదురుగా ఉసిరి చెట్టు ఉండకూడదు అన్నారు. అందుకోసమని పక్కన పెట్టిన అనమాట. నాకైతే తెలియదండి, తెలిసిన వాళ్ళు చెప్తే నేను పక్కన పెట్టాను. మీకేమైనా తెలిసేమో కామెంట్ చేయండి. మా గుమ్మానికైతే మంచిగా పచ్చని దోరణాలు, కడప మీద ముగ్గు, గుమ్మ ముందు ముగ్గు ఎలా ఉంది చూడండి. మా అమ్మాయి అయితే వీడియో మాత్రం బయట నుండి తీసుకుంటూ లోపల వరకు వచ్చేసింది అనమాట. పూజ గది కూడా మంచి అలంకరణ చేసేసాము. దూరణాలు పెట్టి పువ్వులు పెట్టేసి ఫోటోలన్నీ నీట్గా తుడిచి బొట్లు పెట్టేసి వస్త్రం గిట్ల అన్నీ వేసి పెట్టేసింది అనమాట మా అమ్మాయి. పచ్చని మామిడాకులు, వేపాకులు అన్నీ మా ఆయన పెట్టేసింది అనమాట. పూజ గదిని చూస్తుంటే అలానే చూడాలి అనిపిస్తుంది, ఎంత బాగా కదా. నేనైతే వంట చేస్తున్నాను. ఇంకా అన్నీ అయ్యేసరికి పిల్లలకు ఆకలిస్తుంది అంటున్నారని మ్యాగీ అయితే చేసిస్తున్నానండి. ఇంకా కొంచెం పప్పు నేను నిన్న నైటే పూర్ణం రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇంకా దేవునికి నైవేద్యం కానీ కొంచెం పప్పు చిన్న కుక్కలో ఉడకబెడుతున్నాను ఒక పక్కన. చూసారు కదా, పొయ్యికి అయితే నీట్గా మంచి ఓం రాసి బొట్లయితే కుంకుమ పసుపు బొట్లయితే పెట్టేశాను. మా అమ్మాయి అయితే తీస్తుందనమాట వీడియో. నేనైతే హాయ్ అని చెప్తున్నాను. కూరాడకుండా కూడా పూజించానండి. కూరాడకుండను ముందు కడిగేసి సున్నం పెట్టేసి అలాగే మంచి నూనె రెడ్ ఉండి అక్కడ మంచి నూనె రుద్దేసి మంచిగా బొట్లు పెట్టేసి చామంతి పూల దండ అయితే కట్టామండి. కూరాడకుండా అంటాము మా సైడు. కంకణం కూడా కట్టేసామన్నమాట. కూరాడకుండా కూడా ఇలా రెడీ చేసామన్నమాట. చూసారు కదా. పిల్లలకి మా ఆయనకి మ్యాగీ అయితే పెట్టేసిన అండి. ఇంకా నేనైతే పోలేలకు పిండి అయితే కలుపుతున్నాను. ముందు కలిపి పెడితే కొంచెం పిండి మంచి నానుతాయి, పోలేలు కూడా మంచిగా వస్తాయి. పిండిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇదైతే మైదా పిండి కొంచెం, పూరి పిండి కొంచెం కలిపానండి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. పిండి అయితే మంచిగా ముద్దలాగా కలిపేసి పెట్టుకున్నానండి. పక్కన పెట్టేసుకున్నా. పిండి పైన అయితే ఒక తడి బట్ట అయితే వేసాను అనమాట, పిండి ఆరిపోకుండా. నిన్న పప్పు ఉడకవేసిన కట్టు, ఈరోజు పప్పు ఉడకవేసిన కట్టు, మొత్తం కట్టు ఇంత అయిందనమాట. ఈ కట్టుతోనైతే నేను చారు చేస్తాను. పప్పు ఉడకవేసినప్పుడు కొంచెం గ్రేవీ వస్తుంది కదండి, దాన్ని కట్టు అంటాం మేము మా సైడు. ఇప్పుడైతే నేను కట్టు చారు అయితే చేస్తున్నానండి. ఇందులో కొంచెం చింతపులుపు కూడా పోస్తాను, అలాగే కొంచెం పూర్ణం కూడా వేస్తాను. కట్టుచారు టేస్ట్ బాగుంటుంది అనమాట. మా సైడ్ అయితే కట్టుచారు ఈ విధంగా చేస్తారు. చారు అయితే మంచిగా మరుగుతుందండి. ఒక పక్కన మామిడికాయ పచ్చడి కూడా చేసి పోపు అయితే పెట్టేసాను అనమాట. పచ్చి మామిడికాయ పచ్చడి. పప్పు కూడా మిక్సీ పట్టేసాము. ఇప్పుడైతే పూలలు అయితే చేస్తున్నాను. గంగవాయ కూర పప్పు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టానండి. మా ఆయన మా పిల్లలు లేట్ అవుతుంది, ఫస్ట్ నైవేద్యం పెట్టు తర్వాత పప్పు తాలింపు పెట్టు అన్నారు. అందుకే ముందు పూలలు అయితే చేస్తున్నాను. ఒక 5 చేసి నైవేద్యం అయితే పెట్టేస్తాను. చారు అయితే మరిగింది, పక్కన పెట్టేసిన. పచ్చడి కూడా అయింది. రైస్ కుక్కర్లో బియ్యం అయితే పెట్టేసిన అండి. పూలలు అయితే చేస్తున్నాను. నేనైతే పూలలు ఇలా కవర్ మీద చేస్తాను. బరక ఉండే కవరు ఇట్లా బరక ఉంటుందండి, దాని మీద అయితే పూలలు మంచిగా వస్తాయి. సాఫ్ట్గా ఉండే కవర్ మీద మంచిగా రావు, చేయడానికి రాదనమాట. ఇలా అయితే పూల అనేది మంచిగా సాగుతుంది, సన్నంగా మంచిగా వస్తాయి అన్నమాట. మా సైడ్ అయితే పూలలు ఈ విధంగా చేస్తారు. కొంతమంది ఏమో కోలతో కూడా తాలుస్తారండి. నేనైతే కోలతో తాళవను, చేతితోనే ఇలా చేసేస్తాను అనమాట. అయితే పప్పు అనేది కొంచెం మిక్సీలో లేట్ అవుతుందని తొందరగా పట్టేసి అక్కడక్కడ పప్పులాగా కనిపిస్తుంది చూడండి. పెనం అయితే పెట్టేసిన. మంచిగా నెయ్యి అయితే ఒక చాకు తీసుకొని దానికి కొంచెం పిండి పెట్టిన అనమాట. పిండితోనైతే నెయ్యి మంచిగా పెనం మీద రుద్దేసి పూలైతే వేసేసానండి. మళ్ళీ పైనుంచి కూడా కొంచెం నెయ్యి వేసాను. పండగ అంటేనే హడావిడి ఆనందం అన్నీ ఉంటాయి. మా పిల్లలేమో మమ్మీ ఇంకా కాలేదా, మమ్మీ ఇంకా కాలేదని ఒకటే అడుగుతూనే ఉన్నారండి. మా అమ్మాయి ఏమో నేనే తిరిగిస్తానని మా అమ్మాయే పూలను తిరిగిస్తుంది, నేనేమో వీడియో తీస్తున్నాను. ఫాస్ట్గా చేయి మమ్మీ అంటుంది మా అమ్మాయి. ఒక పూల కాలేలోపు ఇంకో పూల కూడా చేసి రెడీ పెట్టాను అనమాట. ఇంకో పూల కూడా పెనం మీద వేసేస్తున్నాను.
పోలే అయితే మీడియం మంట మీదనే కాల్చుకోవాలి. ఇంకా మా అమ్మాయి అయితే పూజ దగ్గర ఇంకేమైనా ఉన్నాయేమో సదిరేటి అని సదురుతూ ఉంది. నైవేద్యానికి 5-6 పూలలు అయితే చేసేసానండి. ఇంకా మిగతా పూలలు తర్వాత చేద్దామని చెప్పారు. మా అమ్మాయి అయితే పూజ కూడా స్టార్ట్ చేసేసింది. చూసారా, దీపారాధన చేస్తుంది అనమాట. నేనే పూజ చేస్తానని మా అమ్మాయి చేస్తుంది. నేనేమో పచ్చటి ఆకులల్లో పూలలు అయితే నైవేద్యానికి అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజైతే మొర్రి ఆకులలో పచ్చడి తాగుతారు. మొర్రి ఆకులు అయితే దొరకలేవండి. అందుకే నేను మోతికాకుల్లో పూలలు అయితే పెడుతున్నాను. ఇస్తరాకులు కూడా కుట్టాను భోజనానికి. ఈరోజు మా ఇంట్లో అయితే పచ్చడి చేయట్లేదండి. కొత్తిల్లు కదా, పచ్చడి చేయొద్దని కొంతమంది, చేయమని కొంతమంది. మా సైడ్ అయితే చేయరు, అందుకే నేను చేయలేదు పచ్చడి అయితే. మా పక్కన ఉన్న మౌనిక వాళ్ళైతే పంపించారనమాట పచ్చడ. దీపారాధన చేసిన తర్వాత మా అమ్మాయి అయితే కొబ్బరికాయ కొడుతుంది. మా అమ్మాయికి అయితే కొబ్బరికాయ అస్సలు పగలలేదు. తన చేతి నొప్పి పెట్టేస్తుందని మమ్మీ నువ్వు కొట్టు అంటే సరే అని నేను కొట్టేశాను అనమాట కొబ్బరికాయ. కొబ్బరికాయ దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను. మా అమ్మాయి అయితే నైవేద్యం అయితే పెడుతుంది. కూరాడుకుండ దగ్గర కూడా దీపం పెట్టి నైవేద్యం అయితే పెడుతున్నామండి. మా సైడ్ అయితే ఇలానే పెడతారనమాట. ఇక్కడ పైన అయితే దేవుడి కుండ అయితే తీయలేదండి. పువ్వుతోని కొన్ని నీళ్ళు చల్లి బొట్టు పెట్టేసి దీపం పెట్టి నైవేద్యం అయితే పెట్టామండి. ఒక 2 పువ్వులు పెట్టి. దేవుడి కుండ అయితే మా సైడ్ అయితే కొత్త తిన్న రోజే కుండను తీసి పూజిస్తారనమాట. అందుకే నేను తీయలేదు. దేవుడి కుండ దగ్గర అయితే నేనే దీపారాధన చేసి నైవేద్యం అయితే పెట్టానండి. మా అమ్మాయి అయితే ఆరతి అయితే ఇస్తుందండి. ఇంకా దేవుళ్ళకి హారతి ఇచ్చేసి దేవుడి కుండకి అలాగే కూరాడు కుండకి అన్నిటికీ హారతి ఇచ్చేసి తర్వాత మేమందరం తీసుకుంటున్నాం అనమాట. ఇంట్లో పూజ తర్వాత మా అమ్మాయి తులసమ్మ వారి దగ్గర కూడా దీపారాధన చేస్తుందండి. చూడండి, ఉగాది రోజు అయితే మా ఇంట్లో పూజ ఈ విధంగా చేశామండి. అందరూ బాగుండాలి, మేము కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకున్నాను. చూడండి, తులసి అమ్మవారి దగ్గర దీపారాధన చేసి అగరబత్తులు పెట్టేసి నైవేద్యం అయితే పెడుతుంది. నైవేద్యం పెట్టేసి ప్రదక్షిణ చేస్తుందనమాట. తర్వాత నేను కూడా చేశాను. ఇంట్లో పూజ, తులసమ్మ వారి దగ్గర కూడా పూజ అయితే పూర్తయిందండి. ఇంకా నేను మా అమ్మాయి ఇట్లా అందరం మంచిగా మొక్కుకున్నాం అనమాట.
పచ్చటి విస్తరాకుల్లో నైవేద్యం పెట్టేసి మేము కూడా తింటామండి. పూజ అయిపోయిన తర్వాత పప్పు అయితే తాలింపు అయితే వేసానండి. చూడండి, గంగవాయి కూర మామిడికాయ పప్పు అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈరోజు అయితే ఖచ్చితంగా మామిడికాయ పప్పు, మామిడికాయ పులిహోర అయితే చేస్తారు. నేనైతే పులిహోర అయితే చేయలేదు. చూడండి, మా వంటలు అయితే రెడీ అయిపోయినాయి. అన్నము, కట్టిచారు, గంగవాయి కూర పప్పు, మామిడికాయ చట్నీ, పోలేలు. ఇప్పుడైతే మళ్ళీ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి మేమందరం అయితే భోజనం చేస్తాము. చూడండి, దేవుడి దగ్గర అయితే నైవేద్యం అయితే పెట్టేశాను. మా ఆయన మా పిల్లలైతే కూర్చొని భోజనం అయితే చేస్తున్నారు. నేనైతే వీడియో తీస్తున్నానండి. టేస్ట్ ఎలా ఉన్నాయని అడిగితే బాగున్నాయి, సూపర్గా చేసినావు మమ్మీ అంటున్నారు. పచ్చడి అయితే మా పక్కన వాళ్ళు పంపించారనమాట. ఇంకా అందరు పచ్చడి కూడా తాగేశారు. వాళ్ళందరూ తిన్న తర్వాత నేనైతే భోజనం చేస్తున్నానండి. దేవుడు దగ్గర పెట్టిన నైవేద్యం ఒకటి మా ఆయనకి ఇచ్చాను, ఒకటైతే నేను తింటున్నాను. ఇంకా మిగతా నైవేద్యాలు మా పిల్లలకి ఇచ్చేసాను అనమాట. ఇంకా పోలేలు అయితే సాయంత్రం చెయ్యు అని చెప్పారు. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. లైక్ ఇస్తే వీడియో అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. భోజనం అయితే సూపర్ టేస్టీగా ఉందండి. వెళ్ళొస్తానండి. అందరికీ బాయ్.